శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నువ్వు ఉన్నత శిఖరాలను చేరుకునే అవకాశం కాలదన్నుకోకు బిడ్డ. నిర్లక్ష్యం చేసుకున్నావంటే ఇంకా నిన్ను ఎవరూ కూడా కాపాడలేరు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. బిడ్డ, నీకంటూ ఒక లక్ష్యం ఉంది కదా, దానికోసం కృషి చేస్తే ఎంతో కష్టపడుతున్నావు. మరి ఇప్పుడు ఏమైంది బిడ్డ? నీ లక్ష్యాన్ని ఎందుకు వదిలేస్తున్నావు? ఈ సమయంలోనే కదా నువ్వు ఇంకాస్త కష్టపడాలి. కానీ నువ్వు ఆ లక్ష్యాన్ని వెంటనే చేరుకోలేకపోతున్నావని నీ పనిని ఆపేస్తావా చెప్పు? నువ్వు మొదలు పెట్టగానే వెంటనే విజయం వస్తుందని ఎలా అనుకుంటున్నావు బిడ్డ? ఆ విజయం నీ దగ్గరికి రావడానికి కాస్తైనా సమయం పడుతుంది కదా. ఇప్పుడు నీకు వచ్చే కొంచెం ఆదాయమే రేపు మంచి వృద్ధిలోకి వెళ్ళేలా చేస్తుంది బిడ్డ. అలా కాకుండా ఈ సమయంలో నువ్వు కాలయాపన చేస్తే నీ లక్ష్యం వైపు దృష్టి పెట్టలేకున్నా సరే రేపు మీకే అనిపిస్తుంది, అయ్యో నేను అప్పుడు కష్టపడి ఉండుంటే బాగుండేది అని, ఇప్పుడు ఈ రోజున నేను ఉన్న స్థాయిలో ఉండేవాడిని అని నువ్వే బాధపడతావు బిడ్డ. అలాంటి పరిస్థితి నీకు రాకూడదని నేను పదే నేను ఈ సందేశాలను పంపిస్తూ ఉన్నాను. ఈ క్షణం నీకు తక్కువ ఆదాయం వస్తుందని నిరాశపడకు. నువ్వు చేసే పని ఎంతో కష్టమైనది. దానికోసం నువ్వు ఎంతో ఓపికగా ఎన్నో రోజులు ఎదురు చూసావు కదా బిడ్డ. అలానే ఇప్పుడు ఇంకొన్ని రోజులు ఓపిక పట్టమ్మా. ఎందుకంటే ఇప్పటికే నువ్వు గెలుపు దగ్గరికి వచ్చేసావు. ఇక ఒక మెట్టు నువ్వు ఎక్కగలిగితే చాలు, విజయం నీ సొంతమవుతుంది బిడ్డ. అలా కాకుండా ఈ పనిని ఇక్కడే వదిలేసి నువ్వు ఇంకొక పనిని వెతుక్కుంటే అందులో విజయం రావడానికి ఇంకాస్త సమయం పడుతుంది బిడ్డ. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తావో చెప్పు. నువ్వు నేను చెప్పినట్లు చేస్తే నీ భవిష్యత్తు అందంగా ఉంటుందమ్మా. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. నువ్వు అస్సలు వెనకడుగు వెయ్యొద్దు బిడ్డ. నువ్వు చెయ్యాల్సిన పనిపైన దృష్టి పెట్టు. దానిలోనే ఒక పెద్ద యోగం నీకు రాసి ఉంది కాబట్టి దానిలోనే నువ్వు విజయం సాధించి తీరుతావు బిడ్డ. నీ సాయి చెప్పేది విని అలాగే పాటించు. అదే నీకు శ్రేయస్కరం. నీకు ఎదురైన పరిస్థితుల వలన నీ మనసు పూర్తిగా మారిపోయింది. అలానే నీ ఆలోచన విధానం కూడా మారిపోయింది బిడ్డ. నువ్వు చేసే పని తప్ప నువ్వు తెలుసుకోలేని అమాయక స్థితిలో నువ్వు ఉండిపోయావు. అలానే నీలోని దాగున్న గొప్ప వ్యక్తిని నువ్వు గుర్తించలేకపోతున్నావు బిడ్డ. ఆ వ్యక్తి నీ జీవితంలో నీకు ఎంతో తోడుగా ఉంటాడు. నువ్వు నీ జీవితంలో ఎదగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చావు బిడ్డ. నువ్వు అనుకున్న స్థాయికి చేరుకునేంత వరకు కూడా నీ కోరికలన్నీ కూడా అదుపులో ఉంచుకోవాలని అనుకున్నావు కదా. నువ్వు సాధించావు. నువ్వు అనుకున్నట్టే నీ స్థాయికి చేరుకోబోతున్నావు బిడ్డ. నీకు నువ్వు చెయ్యాల్సింది ఆర్థిక పరిస్థితిని పెంచుకోవడమే. కాబట్టి నువ్వు చేయాల్సిందొక్కటే, నువ్వు చేసే పనిలో దృష్టి పెట్టు. ఇక నుంచి ఆర్థికపరమైన విజయాలన్నీ తప్పక కనిపిస్తాయి బిడ్డ. నువ్వు ఎలాంటి జీవితం అయితే జీవించాలని అనుకుంటున్నావో అలాగే జీవించగలుగుతావు. నీలో ఉన్న ఒక మంచి లక్షణం ఏమిటో తెలుసా బిడ్డ? నీ కళ్ళకు నచ్చినవన్నీ కూడా కావాలని అనుకుంటున్నావు. కానీ నీకు దానితో ఎంత అవసరం ఉందో, ఎంతవరకు లాభం ఉందో అని నీ మనసుకు నువ్వే అదుపులో పెట్టుకుంటున్నావు. ఇక నువ్వు ఆర్థికంగా ఒక మంచి స్థాయిలో ఉండబోతున్నావు బిడ్డ. ఇన్నాళ్ళు నువ్వు అదుపులో ఉంచుకున్న నీ కోరికలు అలాగే నీ మనసుకు ఉపశమనం కలిగేలాగా ప్రతి ఒక్కటి కూడా నీకు అందుబాటులో రానుంది బిడ్డ. ఎందుకంటే నీకు ఎలాంటి సందేహము కూడా లేకుండా ఉండేందుకు నేను నిన్ను ఆశీర్వదిస్తాను బిడ్డ. నీ మనసు ఎప్పుడు కూడా ఏదో ఒక విషయం పైన ఆలోచిస్తూ మదనపడుతూ ఉంటుంది కదా. దానికి కారణాలు ఎన్నో ఉండవచ్చు. నాతో ప్రతిదీ నువ్వు చెప్పుకుంటూ వస్తున్నావు. అయినా సరే ఆ బాధను మాత్రం తగ్గడం లేదు. ఆ బాధ నుంచి నువ్వు ఎప్పుడు విముక్తి చేస్తావు బాబా అని నువ్వు నన్ను అడుగుతూనే ఉన్నావు కదా బిడ్డ.
నీకు ఒక విషయం చెప్పాలి బిడ్డా. నీ జీవితంలో జరిగే ప్రతి కార్యం కూడా నా చేతుల మీద జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో, దేనికోసమైతే మదన పడుతున్నావో, ఒక బంధమైతే నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ బంధాన్ని నువ్వు దూరం చేసుకున్నావని బాధపడుతున్నావు కదా. ఆ బంధం నీ కోసం ఎంతో తాతలాడిపోతుంది. ఆ బంధం నీకు దగ్గర కాబోతుంది బిడ్డ. అతి త్వరలోనే నీ ముందుకు రాబోతుంది. నీ జీవితం సుఖంగా ఉండడానికి, నీ జీవితంలో సంతోషాలు తీసుకురావడానికి ఆ బంధం వస్తుంది. ఇంకా నీ జీవితంలన్నీ కూడా సంతోషాలే ఉంటాయి. బాబా, నా కష్టం చెప్పుకోవడానికి నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరని ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు కదా బిడ్డా. నీతో ఉండవలసినటువంటి వ్యక్తి ఎవరో అని నేను నీ ముందే నిర్ణయించి ఉంచాను. కాబట్టి ఆ వ్యక్తి ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు నీ ముందుకు తప్పకుండా వస్తారు బిడ్డా. ఇక నీవైతే సకలం కోల్పోయినట్లుగా, ఒంటరిగా మిగిలిపోయాని అన్నట్లుగా నీకు అనిపించవచ్చు. కానీ నీ సాయికి సమస్తం తెలుసు కదా. నీ మనసు కూడా చదివినటువంటి దైవాన్ని నేను. నీ జీవితంలో గొప్ప లక్ష్యాన్ని చేరుకుంటాను. నీ జీవితం ఇలా ఎందుకు అయ్యిందని ఎప్పుడు కూడా అనుకోవద్దు బిడ్డా. నీ జీవితానికి నువ్వు కోరుకున్నట్లుగానే నువ్వు జరిపిస్తాను. అలాగే నీకు ఎంతో మంచి జరిగింది తెలుసా బిడ్డా. ఎందుకంటే ఎవరి మనస్తత్వం ఏమిటనేది నువ్వు ముందుగానే తెలుసుకున్నావు. ఇకనైనా అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండు. కష్టం అనేది ఎవరికైనా సహజమే. ఆ కష్టాన్ని చూసి భయపడుతూ ఆ కష్టంలో నీకు నువ్వే కూరుకుపోతే ఇంకా నీవు బుద్ధి చెప్పాలని అనుకున్న వారికి ఎలా బుద్ధి చెప్తావో చెప్పు. త్వరగా నువ్వు అనుకున్నటువంటి నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలంటే ఆ తర్వాత నిన్ను ఎవరైతే నిన్ను కాదు అని చెప్పి నిన్ను మోసం చేసి నీ నుంచి వెళ్ళిపోయారో వారికి తప్పకుండా బుద్ధి రావాలి. నీవేమిటో నీ గురించి పూర్తిగా తెలుసుకున్న నాడు వారు మరలా తప్పకుండా నీ దగ్గరికి వస్తారు బిడ్డ. వచ్చినప్పుడు వారిని ప్రేమతోని నమస్కరించు. అప్పుడే వారికి నీవేమిటో, నీ మనస్తత్వం ఏమిటో, అలాగే నీ నుంచి వారు ఏదైతే కోల్పోయారో తప్పకుండా వారు తెలుసుకుంటారు. అంతవరకు నీ ముందు ఉన్నటువంటి లక్ష్యం మీద నువ్వు దృష్టిని సాధించు. అంతేకాని అర్థం పర్థం లేనటువంటి ఆలోచనలతో నీ మనసును నువ్వే గాయపరుచుకుంటూ, నీ కుటుంబంలో ఉన్న వారిని కూడా బాధ పెడుతూ నీ లక్ష్యాన్ని నువ్వు మర్చిపోయి అలాగే విగత జీవుగా మారిపోవద్దు బిడ్డ. నీ బాధను నువ్వు అర్థం చేసుకొని నిజమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి బంధం ఉంటే చాలదా చెప్పు. అది తల్లిదండ్రుల బంధమైనా, లేదంటే స్నేహితులైనా కావచ్చు, బంధువులైనా కావచ్చు, ఏ బంధమైనా సరే నీ బాధను పంచుకునేటటువంటి ఒక వ్యక్తి ఉంటే చాలని నీకు అనిపిస్తూ ఉండవచ్చు. ఆ బాధను పంచుకునేటటువంటి వ్యక్తిని నేనే అవుతాను. ప్రేమగా నిన్ను దగ్గరికి పిలుచుకుంటాను. నీకు కావలసినవన్నీ కూడా నేను ఇస్తాను బిడ్డ. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు దిక్కించవద్దు. సంతోషంగా ఉండు. నేను ఎల్లప్పుడూ కూడా నీ వెనకే ఉంటాను. నీ సాయి ఉంటుండగా నీకు భయమెందుకమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.